హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు నిన్న రథసప్తమి రోజు వీడియో మార్నింగ్ పూజ అంతా చూసారు కదా. ఇంకా ఈ రోజు అయితే రథసప్తమి రోజు అంటే ఆదివారం రోజు మధ్యాహ్నం నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. సో ఈరోజు సండే కదండి. అండ్ నిన్న వీడియోలో క్లియర్గా నేను చెప్పాను, మా పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిందంటే సండే కదా స్కూల్ ఎందుకు ఉంటుంది, మీరు అబద్ధాలు చెప్తున్నారు అనేసి పెట్టారనమాట కామెంట్. సో సండే స్కూల్ ఉంటుందండి. 10th క్లాస్ కదా మా పెద్దమ్మాయి, తనకైతే హాఫ్ డే క్లాసెస్ అయితే ఉంటాయి. సో అట్లా తను 12:30 1 వరకు అయితే ఉండిందనమాట. యాక్చువల్లీ 4 o'clock వరకు క్లాస్ ఉంటుంది. కాకపోతే మా నాన్న అయితే పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పేసి ఒకటే కలవరిస్తున్నారనమాట. పిల్లల్ని చూడాలి, పిల్లల్ని తీసుకురా అని చెప్పి. అందుకోసం అని చెప్పేసి ఇంకా సండే కదా హాఫ్ డే వరకు ఎగ్జామ్ ఏదో పెడతారు, టెస్ట్లు అవి రాసేసి వచ్చేసాయి, మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పాను. ఇంకా అందుకోసం అని చెప్పేసి మా పెద్దమ్మాయి అయితే ఎగ్జామ్ రాసేసి 1 o'clock వచ్చేసింది. ఇంకా చిన్నమ్మాయి డాన్స్ క్లాస్కి వెళ్ళి ఉండే 12:30కి తను వచ్చేసింది. ఇంకా ఇద్దరు వచ్చిన తర్వాత మార్నింగ్ టిఫిన్ తినకుండా ఓన్లీ ప్రసాదం తినేసి వెళ్ళారు కదా. భోజనం అయ్యేసరికి లేట్ అయిపోయింది. అందుకోసం అని చెప్పేసి ఇంక వాళ్ళు రాగానే ఫుడ్ అయితే పెట్టాను, వాళ్ళు తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇక్కడ ప్రసాదం చేస్తున్నాను కదా, అది మిగిలిందండి. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇంక ఇక్కడ ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఒక బాక్స్లోకి వేసుకొని అయితే పెట్టేశాను అనమాట, తీసుకెళ్దామని. అలాగే దేవుడికి కొట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి, తీసుకెళ్ళామంటే కొబ్బరి నూనెకి వేసుకుంటారని చెప్పేసి ఇంకా బ్యాగ్ అంతా సర్ది పెట్టేశానండి. ఇంకా పిల్లలు అయితే తింటూ ఉన్నారు. ఆ లోపల నేను ఇంకా రెడీ అవుతూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను జడ ముడి పెట్టుకుంటాను కదా, పైకి వేసేసుకొని ముడి పెట్టేసుకొని ఒక స్టిక్ పెట్టుకుంటూ ఉంటాను హెయిర్లోకి, అంటే ఆ ముడిలోకి. అది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారనమాట. నేను షార్ట్ వీడియోస్ పెట్టినా, లాంగ్ వీడియోస్ పెట్టినా కామెంట్స్లో ఖచ్చితంగా పెడుతూ ఉంటారు. మీరు జుట్టు అంతా కూడా పైకి ముడేసేసి ఒక స్టిక్ పెడతారు కదా, అది ఎలా చేస్తారో మాకు చూపించండి, చాలా బాగా వేసుకుంటారు మీరు ఆ ముడి అని చెప్పేసి. సో చాలా బాగుంటుందండి. నాకు కర్లీ హెయిర్, ఫ్రంట్ కొంచెము అంటే చిందరబందరగా ఉంటుంది కాబట్టి చూస్తే పిచ్చుగుడ్లాగా ఉంటుంది అనమాట ఈ కర్లీ హెయిర్ వాళ్ళకి. కాబట్టి అది కొంచెము అంత బాగుండదు, కానీ లుక్ ఫ్రంట్లో ఈ సాఫ్ట్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళకి చాలా బాగుంటుంది. నేను ఇక్కడ చూపించే విధంగా మీరైతే ట్రై చేయండి. మొత్తం హెయిర్ కూడాను మనం దువ్వేసుకొని పైకి అయితే మొత్తం దువ్వుకోవాలి చేతిలో పట్టుకొని. ఇక్కడ చూపించిన విధంగా అయితే ఇట్లా చుట్టేసుకొని హెయిర్ని అంతా మధ్యలోకి నాట్ లాగా వేసేసుకొని ఈ స్టిక్స్ దొరుకుతాయండి. ఇట్లా హెయిర్లోకి వేసే స్టిక్సే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతూ ఉంటాయి. ఇంకా మనకి మంచి మంచి డిజైన్స్లో కూడా ఆ స్టిక్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. చాలా తక్కువ కాస్ట్, 20 రూపీస్ 30 రూపీస్కే దొరుకుతాయి అనమాట. ఇంకా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే జుట్టు అంతా పైకి దువ్వేసుకొని చేతితోటి మంచిగా తిప్పేసుకోవాలి. జుట్టుని ఫోల్డ్ చేసేసి ఇలా చుట్టేసుకున్న తర్వాత మనము ఆ స్టిక్ని అయితే ఇలా హెయిర్లో నేను చూపించిన విధంగా అయితే మనం దూర్ చేసుకోవాలండి. మనం ఎప్పుడు జుట్టు అనేది విప్పుతామో అంతవరకు ఇలానే ఉంటుంది. అండ్ సమ్మర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఆడవాళ్ళకి, ఇంట్లో పనులు చేసే వాళ్ళకి. అండ్ ఫ్రంట్లో సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం హెయిర్ అనేది ఇలా వదులుకున్నాం అనుకోండి, చాలా చాలా ఎంత బాగుంటుంది అంటే ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ నాకు కర్లీ హెయిర్ అదంతా తీసినా కూడా అంతసేపు నిలవదు, మళ్ళీ చుట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి నేను అట్లా మీకు చూపిస్తున్నా, మీరు ఇలా ట్రై చేయండి సాఫ్ట్ హెయిర్ ఉన్న వాళ్ళైతే. అండ్ నాలాగా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయండి, బాగానే ఉంటుంది. ఫ్రంట్లో మాత్రం మనం ఎంత లెంతీగా హెయిర్ తీసుకున్నా కూడాను, వదులుకున్నా కూడాను అవి మళ్ళీ చుట్టుకొని పైకి వచ్చేస్తాయి అనమాట. సో చూసారు కదండి నా ముడి ఎలా ఉందో, కామెంట్స్ షేర్ చేయండి. అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ ఇంకా రాబోయేదంతా సమ్మరే కదా, ఈ సమ్మర్లో కనుక ఇంట్లో పనులు చేసే ఆడవాళ్ళు కానీ, ఏదైనా పనులకి వెళ్ళే ఆడవాళ్ళు కానీ ఇలా జుట్టు ముడేసేసుకున్నాము, ఒక స్టిక్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి హెయిర్ అనేది అంటే చిరాకు లేకుండా మన మెడపైన పడి ఇంకా చెమటకి ఇరిటేషన్ రాకుండా నీట్గా ఉంటుంది. ఇంకా మేమైతే రెడీ అయిపోయామండి. ఇంకా లాక్ చేసుకొని అయితే బయలుదేరేసి ఇంకా గంగవరం బైపాస్ అని చెప్పేసి ఉందన్నమాట, అక్కడికైతే వచ్చి ఇక్కడ బేకరీ ఉంటే ఇంకా టౌన్లోకి వెళ్ళలేదు, మేము ఇలానే వచ్చేసాము. అంటే మనం ఇంటి దగ్గర, అంటే మనం ఉండే ఇంటి దగ్గర నుంచి కూడాను టౌన్లోకి వెళ్ళే పని ఉండదు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఇట్లా బైపాస్లోనే వచ్చేయచ్చు. ఇంక ఇక్కడ బైపాస్లో వచ్చేటప్పుడు గంగవరం బ్రిడ్జ్ దగ్గర అయితే మనకి ఇట్లా షాప్స్ అన్నీ కూడా ఉంటుంది. ఈ మధ్య డెవలప్ అయిందిలేండి రోడ్లన్నీ వేసిన తర్వాత. సో అక్కడైతే ఇంకా నాన్న ఉన్నారు కదా, మా నాన్న కొంచెం ఏదో ఒకటి తింటూ ఉంటారనమాట చిన్నపిల్లల్లాగా. ఒకప్పుడు ఏం తినేవాళ్ళు కారు, కానీ ఇప్పుడు ఏజ్ అయిపోయే కొద్దీ ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో అట్లా నేను చూస్తూ ఉంటాను కదా, మా అమ్మ కూడా చెప్తూ ఉంటుంది. సో ఇట్లా తినేవాళ్ళు ఉన్నప్పుడు ఇంకా తీసుకొని పోయి ఇవ్వడానికి ప్రాబ్లం ఏమని చెప్పండి. తినని వాళ్ళకి అంటే తినలేదే అని బాధపడతాము. ఇట్లా తినేవాళ్ళు ఉన్నప్పుడు నేనైతే మంచిగా ఫుడ్ అయినా ఏదైనా పెట్టాలనుకుంటాను, అది ఎవరికైనా సరే. ఎందుకంటే తినే ప్రాప్తి అందరికీ ఉండదు. హెల్త్ ఇష్యూస్తో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. పథ్యం అనేసి అది తినకూడదు ఇది తినకూడదని ఏదో ఒకటి హెల్త్ ఇష్యూ వల్ల ఉంటుంది. కాబట్టి తినేటప్పుడే అన్నీ తినేసేయాలనేది నా కాన్సెప్ట్ అనమాట.
ఇంకా అట్లా బేకరీ దగ్గరికి వచ్చాము. చాలాసేపు వెయిట్ చేసాము. అసలు వాళ్ళు బయటే రాలేదు. నాకైతే కోపం వచ్చేసింది. నేను ఇంట్లో పొద్దున్నుండి చేసి అలసిపోయాను ఇంట్లో పనులంతా కూడాను. ఇంక వాళ్ళని గట్టిగా అరిచాను, వస్తారా మేము వెళ్ళిపోయేది ఇంకో షాప్కి అని. మళ్ళీ వచ్చి ఇచ్చారనమాట. ఇంకా అన్నీ కూడా ఒక 300 రూపీస్కేమో స్నాక్స్ అన్నీ తీసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఇంకా యాక్చువల్లీ మేము పొద్దునే చెప్పాము, ఈరోజు ఏం పనికి వెళ్ళొద్దండి, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి మేము వస్తామని. ఇంకా మా నాన్న కూడా పిల్లల్ని కలవరిస్తూ ఉన్నారు కదా, అందుకోసం అని చెప్పేసి ఇంక పిల్లల్ని తీసుకొని వస్తాను, కొండలు చేయడానికి వెళ్ళొద్దని చెప్పానమాట. సరే అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేపటికి అప్పటికి మధ్యాహ్నం అయిపోయింది కదా, 1:30 అట్లా అయిపోయింది మేము వెళ్ళినప్పటికీ. అప్పుడు దోశలు వేసుకొని తింటూ ఉన్నారు. అంటే పొద్దున్న నుంచి టిఫిన్ కూడా తినలేదండి, వేడిగా మధ్యాహ్నం దోశలు వేసుకొని తింటూ ఉన్నారనమాట. నాకైతే చాలా కోపం వచ్చేసింది. నేనైతే తిట్టాను, లక్షణంగా తినండి, పోయిన వాళ్ళని మనం తీసుకురాలేము, అందరికీ బాధ ఉంటుందండి. కాకపోతే ఫుడ్ తినకుండా మన హెల్త్ పాడు చేసుకుంటే ఉండే వాళ్ళకి ఇబ్బంది పెట్టి మనము బాధపడి ఎందుకు చెప్పండి. ఆరోగ్యాన్ని కాపాడుకొని ఉండే వాళ్ళ కోసమైనా బ్రతకాలి కదా. కాబట్టి అట్లా నేను మళ్ళీ అరిచానమాట. మళ్ళీ సరే అని చెప్పేసి ఇంకా దోశలు వేసుకొని తింటూ ఉన్నారు. ఇంక నేను తీసుకెళ్ళిన స్నాక్స్ అన్నీ కూడా పెట్టాను. ఇంకా కొన్ని తిన్నాము. దాని తర్వాత అయితే అమ్మ పువ్వులు కట్టి ఫ్రిడ్జ్లో పెట్టిందనమాట. ఇవి 2-3 డేస్ నుంచి కట్టి పెట్టిన పువ్వులు, మేము వస్తామని చెప్పేసి అట్లే పెట్టింది. ఇంకా అవన్నీ కూడా తీసిచ్చిందనమాట, మళ్ళీ మర్చిపోతాము అని చెప్పేసి. ఇంకా అవి చూపిస్తున్నా, ఎంత చిక్కగా కట్టిందో చూసారు కదా. కాకడం పువ్వులండి, కనకంబరము, కాకడము ఇవన్నీ కూడా అమ్మ భలే చిక్కగా కడతారు పువ్వులు. అయితే నాకు చాలా ఇష్టం. కాకపోతే నాకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఈ మధ్య కాలంలో పువ్వులు పెట్టుకోవడానికి. కానీ ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటాను. మిగతా డేస్లో పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా పువ్వులన్నీ కూడా అక్కడ పెట్టేసి దాని తర్వాత ఇట్లా ఇటుపక్క చెట్ల దగ్గరకు వచ్చాము. ఇంకా చెట్లు కొంచెము ప్లాన్ చేస్తున్నాం అనమాట. కొంచెం వాళ్ళకి కాలక్షేపం అవ్వడానికి, మెయిన్గా ఇంటి దగ్గరనే ఒకవేళ ఇన్ కేస్ పని చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇట్లా పువ్వుల చెట్లు అవి నాటుకొని ఆ పువ్వులన్నా కట్టి అమ్ముకుంటే, అంటే ఏదో ఒకటి నేను ఆలోచిస్తూనే ఉన్నానన్నమాట, ఏదో ఒకటి చేయాలి ఫ్యూచర్కి అన్నట్లుగా. సో కాబట్టి ఇంకా చెట్లు నాటే దాని గురించి ఇంకా ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలన్నట్లు మాట్లాడుకుంటూ ఇటుపక్క చెట్ల దగ్గర వచ్చాము. మెయిన్గా మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచాలన్నా, పువ్వులు కోయాలన్నా, కట్టాలన్నా, అమ్మాలన్నా ఇష్టం అనమాట. అమ్మేం పెట్టుకోదు కానీ ఎప్పుడు కూడాను, నేను బలవంతం చేస్తే కూడా పెట్టుకోదు. కాకపోతే అమ్మడానికి అట్లా యూజ్ అవుతుంది కదా, ఇంకా వీళ్ళకి కూడా ఏజ్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఇలాంటివి చేసుకుంటూ ఇంటి దగ్గర 10 రూపాయలు సంపాదించుకునేలాగా అయితే నేను ఇంకా ప్లాన్ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానులేండి, ఏమేమి చేయబోతున్నానని చెప్పేసి. ఇంకా దాని తర్వాత అయితే ఇది పన్నీర్ ఆకు గురించి ఇక్కడ పెద్ద డిస్కషన్ అనమాట. ఏంటంటే అంటే ఊర్లో పువ్వులు కట్ట అమ్మేవాళ్ళు ఉంటారు కదా, అట్లా వాళ్ళు ఒక 10-20 రూపాయలు ఇచ్చేసి తీసుకెళ్ళిపోయేవాళ్ళు అనమాట, ఒక బేషన్ నిండుగా అట్లా. కాకపోతే నాకేంటంటే అంత తక్కువ కాస్ట్కి అమ్మొద్దని చెప్పాను. ఎందుకంటే బయటంతా మనకి మార్కెట్లో కానీ అట్లా కిలో 80 రూపీస్, 100 రూపీస్కి అమ్ముతున్నారనమాట. కాబట్టి నేను ఇక్కడెందుకు 10-20కి ఇచ్చేస్తామని చెప్పేసి నేను ఎవరికి ఇవ్వద్దు, నేను టౌన్లో మాట్లాడి మార్కెట్లో వాళ్ళకి వేసేద్దామని చెప్పాను. ఇంకా మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా, సో వాళ్ళకైతే అంటే పూల మాలలు వేస్తారు కదా వాళ్ళు మార్కెట్లో, సో కాబట్టి వాళ్ళకైతే మాట్లాడేశాను అనమాట. వాళ్ళైతే ఇంకా అది వచ్చినప్పుడంతా కూడా 15 రోజులకి 20 రోజులకి ఒకసారి అయితే ఆకు వస్తుంది. ఒకసారి కోసేసామంటే మళ్ళీ 15-20 రోజులకి వస్తుంది. సో అట్లా ఇంకా శ్వేత వాళ్ళకే చెప్పేసామండి, మా ఫ్రెండ్ వాళ్ళే కొనుక్కుంటారు. 1.5 కిలో అయింది ఇదంతా కోసేసరికి. సో మేము ఇంకా కాల్ చేసి నేను మాట్లాడాను అనమాట. మాట్లాడిన తర్వాత ఇంకా మొత్తం కూడాను కోసి తీసుకెళ్ళిస్తే 1.25 కిలో ఏమో వచ్చింది. ఇంకా అట్లా అని చెప్పేసి మేమే మనీ ఇచ్చేస్తాం, మేమే తీసుకుంటామని చెప్పారనమాట. వాళ్ళు పూల మాలలు అల్లుతూ ఉంటారు, పువ్వులు కట్టి అమ్ముతూ ఉంటారు కదా, సో అట్లా వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. అందుకని చెప్పేసి తక్కువ రేటుకి అమ్మడం ఎందుకండి, కాబట్టి నేను ఇట్లా ప్లాన్ చేసేసాను అనమాట. ఇంకా దాని గురించి కూడా టెన్షన్ లేదు. పన్నీర్ ఆకు అయితే ఇంక మా ఫ్రెండ్ వాళ్ళే 20 రోజులకి ఒకసారి వచ్చి వాళ్ళే కోసుకొని వాళ్ళే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారనమాట. అట్లా ప్లాన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెట్లంతా కూడా కనకాంబరం మొలకలు నాటున్నారనమాట అమ్మ. ఇవి ఎప్పుడో నాటుండేటివి. ఇంకా మొలకల్లో చెత్త తవ్వడానికి పార లేదని చెప్పేసి ఇన్ని రోజులు ఉండిపోయింది. ఇంకా ఆ పార కూడా తీసుకొని వచ్చింది. ఇంక ఇదంతా కూడా క్లీన్ చేస్తూ ఉందన్నమాట. ఇంకా అటు పక్కంతా ప్లేస్ బాగుందండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు నాటుకోవడానికి ప్లేస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి బయట కంటే కూడా లోపలనే ఎక్కువ ప్లేస్ ఉంది. ఇదంతా మంచిగా ఇంగడిచ్చేసి అంటే క్లీన్ చేసేసి ఆ చెత్త చెదారము ఇంకా చెరగల్లంతా ఉన్నాయి అవన్నీ కొట్టేసి ఒక 2 మల్లె చెట్లు కూడా ఉన్నాయండి, అవి కూడా కొట్టేయమని చెప్పారనమాట. మనకి ఇంటి లోపల మల్లె చెట్లు అనేది నాటకూడదంట. ఇంటికి బయట మల్లె చెట్లు ఉండొచ్చు, బట్
ఇంటి లోపల అనేది మల్లె చెట్లు అవి నాటుకోకూడదు. అది కొంతమందికి సెట్ అవ్వదంట. మా అత్త వాళ్ళకి కూడా సెట్ అవ్వదు. మా అత్త కూడా మల్లె చెట్లు అవి నాటరు. మల్లె పువ్వులు, సన్నజాజులు కానీ, గుండు మల్లి కానీ ఇలాంటివి ఏది కూడా నాటరు అనమాట. అట్లా ఇంకా అవి కూడా తీసేయమని చెప్పారంట. ఏదైనా మనకి జరిగినప్పుడే కదా, ఒక చెడు జరిగినప్పుడే కదండి మనం జాగ్రత్త పడతాము, తెలుసుకుంటాము. కాబట్టి తులసి చెట్టు కూడా పీకేసింది అమ్మ కోపంతో. అది నాటినప్పటి నుంచే మా ఇంట్లో సమస్యలు, నా బిడ్డ నాకు ఈరోజు లేకుండా పోయినాడని చెప్పేసి ఆ తులసి చెట్టు కూడా పెరికేసింది. అటు పక్క పెద్ద గుబురుగా ఉన్నింది కదా, అది కూడా పెరికేసింది. ఇంకా దాని తర్వాత లోపల మల్లె చెట్లు ఉన్నాయి, వాటిని కూడా పెరికేసింది. కానీ ఈరోజు కాదు, ఇంకా ఒక 2 డేస్ తర్వాత అట్లా మొత్తం తీసేసి చెట్లంతా కొట్టేస్తానని చెప్పింది. ఇంకా మేమున్న రోజు అయితే అవేం పీకేయలేదులేండి. ఇంకెక్కడైతే ఆ చెట్లన్నీ కూడా కొట్టేసి అదంతా కూడా తవ్వి ఎరువేసి పెట్టమని చెప్పాను. కొంచెం నర్సరీలో ఏదైనా కనకాంబరం మొలకలు ఇలాంటివి ఏదైనా తీసుకొని వచ్చి నాటుదామని చెప్పాను కదా, పువ్వులు అవి మంచిగా వస్తే అమ్ముకోవడానికి వాళ్ళిద్దరికీ బాగుంటుంది, ఖర్చులకైనా పనికొస్తుందని చెప్పేసి అందుకోసమని. ఇక్కడ ఏదో నేను పెద్ద సేద్యం చేసేదాన్ని మాదిరి పార తీసుకొని చాలా రోజులు అయింది ఇట్లా తవ్వి అని చెప్పేసి కొంచెం ప్రయోగం. అమ్మమ్మ తవ్విండేది ఎంత నీట్గా ఉందో చూడడా, మనమిద్దరు తవ్విండేది చూడు ఎట్లుందో. ఇంకా చూసారు కదండి, మా అమ్మ తవ్వినది నీట్గా ఉందని చెప్పేసి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా దీన్ని ఏమంటారని చెప్పేసి నేను మా అమ్మాయిని అడిగాను అనమాట అక్కడ. అంటే హార్వెస్టింగ్ అంటారా, లేకపోతే ఏమంటారు, ఫార్మింగ్ అంటారా, ఏమంటారో నాకు నిజంగా తెలియదు. అందుకోసం అని చెప్పేసి ఇంక మా అమ్మాయిని అడుగుతూ ఉన్నాను. తనకు కూడా పాపం ఐడియా రాలేదనమాట. హార్వెస్టింగ్ అంటారా ఏమంటారని చెప్పేసి నాకు కూడా తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి. అంటే మనం కూరగాయలు, పండ్లు ఇలాంటివి పండిస్తే దాన్ని హార్వెస్టింగ్ అంటారు కదా, బట్ ఇట్లా చెత్తలు తవ్వేదాన్ని, తర్వాత ఇట్లా మొక్కల్లో ఎరువేసేదాన్ని ఏమంటారో నాకు కొంచెం కామెంట్స్ షేర్ చేయండి. నిజంగా నాకు తెలీదు. ఇంకా ఇట్లా మా అమ్మ, మా పెద్దమ్మాయి తవ్వుతూ కొంచెం అక్కడ వర్క్ చేస్తూ ఉంటే ఇంకా నేను, మా చిన్నమ్మాయి అయితే ఇక్కడ వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాము. మా అమ్మాయికి ఛాలెంజ్ చెప్పేసి నా పైట కొంగ లాక్కొని కప్పుకొని అక్కడ నిల్చొని ఉంది. నిజంగానే ఇట్లా నాకు చాలా ఇష్టం అండి. మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడైనా సరే, అమ్మ వాళ్ళ ఇంటికైనా సరే, ఎక్కడైనా కానీ ఇట్లా చెట్ల దగ్గర కాలక్షేపం చేయాలంటే చాలా ఇష్టం నాకు. చెప్పాలంటే మనశ్శాంతినిచ్చేది కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఈ చెట్ల దగ్గర ఉన్నామంటే. నాకైతే బాగా అనిపించింది. ఏదేదో ఆలోచిస్తూ ఉన్నా, మనకి నీళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదు ప్రస్తుతానికైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకొక పైప్ కావాలి, ఆ పైప్ అవన్నీ కూడా తెచ్చేసేసామంటే వాటర్ పైపు మళ్ళీ చెట్లకి పట్టుకోవడానికి. ఎందుకంటే అమ్మ వాళ్ళ అవ్వదండి ఎక్కువ బరువులు మోయడము ఇవన్నీ. బ్యాక్ పెయిన్ ఉంది అమ్మకు కూడాను, కాలు కూడా కొంచెం పెయిన్ ఉంది. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఇంకా పైప్ అవి కొనాలన్నమాట. అవన్నీ కూడా తీసుకొని వచ్చేసిన తర్వాత మళ్ళీ చెట్లు నాటేసామంటే ఆ పైప్ తోటి చెట్లకి కొలాయిలో నీళ్ళు వచ్చినప్పుడు పట్టేస్తారు కదా. ఇటుపక్క చెట్లు ఉన్నాయి, అండ్ మీకు తెలుసు కదా అటుపక్క ఇంటి బయట వీధి గుమ్మం దగ్గర కూడాను చెట్లు ఉన్నాయి. సో ఇదంతా కూడా కొంచెం మంచిగా కనకాంబరం చెట్లు, కాకడం చెట్లు ఇలాంటివన్నీ కూడా నాటుదామని అనుకుంటూ ఉన్నాము. చూడాలి ఎంతవరకు జరుగుతాయని చెప్పేసి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. నా లైఫ్లో నా చుట్టూ నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాను. అంటే మా అత్తయ్య, మా అమ్మ, మా నాన్న, నా భర్త, నా పిల్లలు, ఇంతేనండి. వీళ్ళ గురించి అయితే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అక్కడ ఏమేమి చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాం, ఏం జరిగిందని చెప్తూ ఉంటాను. కానీ మిగతా వాళ్ళ గురించి అయితే నన్ను ఎంతసేపు కామెంట్స్ పెట్టకండి, వాళ్ళు ఎందుకు కనిపించలేదు, వీళ్ళు ఎందుకు కనిపించలేదు అని చెప్పేసి. ఇంకా బయట చెత్తలు తవ్వే పని అవన్నీ కంప్లీట్ అయిపోగానే ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా అప్పటికే ఒక 3:40, 3:50 ఆల్మోస్ట్ 4 అయిపోయి వచ్చేసింది టైము. ఇంకా కొంచెం బాగా హెడేక్గా అనిపిస్తూ ఉన్నింది. సరే అమ్మ పాలు ఉన్నాయి, నేను టీ పెడతాను అని చెప్పేసి ఇంకా అమ్మను మా పెద్దమ్మాయి టీ పెడుతూ ఉన్నారు. అండ్ ఇంకా నేనైతే ఇక్కడ మా వారితో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఏదో పెద్ద చూస్తే గొడవ పడుకుంటున్నట్టుంది కదా నా సిచ్యువేషను. కాకపోతే నాకు హెడేక్ వచ్చేసింది ఎందుకో సడన్గా, అందుకోసం అని చెప్పేసి తలట్లు పట్టుకొని ఉన్నాను. ఇంకా వేడిగా టీ అయితే పెట్టుకొని వచ్చేసారు. ఇంకా నేనైతే తాగేస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఆలోపే మా మోక్షి కూడా వచ్చింది. ఇంకా మోక్షితో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ అయితే మేము టీ తాగుతూ ఉన్నాము. సో చూపిస్తా మా అల్లరి పిల్ల ఎలా ఉందని చెప్పి. మా మోక్షికి కూడా ఈ మధ్య చాలామంది ఫ్యాన్స్ అయిపోయారు మా పిల్లలతో పాటు. సో ఎక్కువ చూపిస్తూ ఉంటాను కదా రీసెంట్ టైమ్స్లో వీడియోస్లో, అందుకోసం అని చెప్పి. మెయిన్గా చిన్నపిల్లలు కదా, క్యూట్గా మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా ఇష్టమే అవుతుంది. సో అట్లనే మా మోక్షితో మాకు మంచిగా టైంపాస్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, మేము మధ్యాహ్నం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పడుకొని ఉండిందనమాట, నిద్రపోతూ ఉండే. సరే ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే, నిద్ర లేచిన తర్వాత స్నానం చేయించి పంపిస్తాను అత్త అని చెప్పింది మా స్వర్ణ అయితే, అంటే మోక్ష వాళ్ళ మమ్మీ. ఇంకా నిద్ర లేవుగానే మేము వచ్చామని చెప్పేసరికి ఇంకా చక్క స్నానం చేసుకొని మంచిగా రెడీ అయ్యేసి అయితే వచ్చేసింది అనమాట.
ఇంకా రాగానే మా వారిని తీసుకొని బండ్లో అట్లా వెళ్ళేసి వచ్చారు. ఒక అంగడికైతే వెళ్ళేసి ఇంకా అంగడిలో కావాల్సినవి బోటీలంట, తర్వాత ఏమేమో చిప్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చారు. ఇంకా మా అమ్మాయి అయితే ఆకలిస్తుంది, అప్పటికి ఈవినింగ్ అయిపోయింది కదా అని చెప్పేసి మ్యాగీ ప్యాకెట్లు అయితే తెచ్చుకొని మ్యాగీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అది ఏం చేశారో తెలియదు కానీ ఆ సాస్ ఉండిందనమాట ఇంట్లో. ఈ సాసులు అవి ఇవి వేసేసి అదేమో గందరగోళం పట్టించేశారు ఆ మ్యాగీని అయితే. ఇంకా వేడి వేడిగా తిందామని చెప్పేసి నేనైతే ఎప్పుడెప్పుడు చేస్తుందని కూర్చొని ఉన్నా. ఇంకా నాకు డౌట్ వచ్చి నేను లోపలికి వచ్చానండి, ఏం చేస్తుందో చూద్దాం ప్రయోగాలు ఇక్కడ అని చెప్పేసి వస్తే ఆ నీళ్ళంతా వేసేసి ఆ మ్యాగీ ప్యాకెట్లు వేసేసింది. సరే ఇంకా తినబుద్ధి కూడా అవ్వలేదు, ఏదో ఒకటి చేయనీలే ప్రయోగాలు చేస్తుందని చెప్పేసి ఇంక ఇక్కడికి వచ్చాను. మా మోక్ష ఇక్కడ ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది, వినేసేయండి. ఎంత దూరం పోయినావు? అంత దూరం పోయినా. అయ్యో అంత దూరం పోతువే? ఏమేమి తీసుకొస్తువే? అప్పమ్ములు, చాక్లెట్లు, అప్పమ్ములు, చాక్లెట్లు. విన్నారు కదండి, అలా మాట్లాడుతుందనమాట. ఇంకా అంత మంచిగా మాట్లాడే బిడ్డ ఉంటే ఇంకా మనకి ఏం గుర్తొస్తాయో చెప్పండి, బాధలు కష్టాలు సుఖాలు. సో ఇట్లా చిన్నపిల్లలు ఒక్కరైనా ఇంట్లో ఉంటే మంచిగా కాలక్షేపం అయిపోతుంది. నాకైతే వేడి వేడిగా మ్యాగీ వేసుకొచ్చి ఇచ్చింది మా అమ్మాయి. సరే అంత ప్రేమగా వండింది కదా తిందాంలే, మళ్ళీ మనం వద్దన్నామంటే బిడ్డలు ఏదైనా చేసినప్పుడు మనం బాగాలేకపోయినా బాగుందని, దాంట్లో ఏదైనా ఒక చిన్న ఉప్పు కారం తక్కువైనా ఏదైనా ఎక్కువైనా మనం కొంచెం మిస్టేక్స్ చెప్తూ సరిదిద్దామంటే వాళ్ళు నేర్చుకుంటారనమాట, అలవాటు అవుతుంది. లేదు వాళ్ళు చేసిన వెంటనే ఇదేంది ఇలా చేసావు అలా చేసావు బాగాలేదు చండాలంగా ఉందన్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు వంట పైన ఇంట్రెస్ట్ చూపించరు. అరే మనం చేస్తే బాగాలేదనిందే అమ్మ, సరే ఇంక మనం ఎప్పుడు చేసేది వద్దులేని ఉండిపోతారనమాట. కాబట్టి ఎంకరేజ్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నామంటే పిల్లలు ఇంకా తెలియంది నేర్చుకొని అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా మ్యాగీ అవి తిన్నాము. తినేసిన తర్వాత కాసేపు మా పిల్లలు బయట అయితే కూర్చొని ఆడుకున్నారు. ఇంకా అక్క నుండి కూడా బయలుదేరి 6 వరకు ఉన్నామండి అమ్మ వాళ్ళ ఇంట్లో. 6కి రాహుకాలం పోయింది, 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం కదా. మాకు అది బాగా సెంటిమెంటు, ఆ టైంలో వచ్చామంటే ఏదో ఒకటి జరుగుతుంది, అందుకోసం అని చెప్పేసి 6 గంటల వరకు ఉండిపోయి 6 తర్వాత ఇంటికి వచ్చాము. ఇప్పుడే జస్ట్ వచ్చాము. ఇంకా రాగానే అక్కడికి తీసుకెళ్ళిన గిన్నెలు అవి ఉంటే వాటిని పెడుతూ ఉన్నా. ఇంకా ఆలోపే అమ్మ అయితే నాకు మీరు ఇంటికి వెళ్తానే కాల్ చేయండి అని చెప్పింది. సరే అని చెప్పేసి ఇంకా అమ్మకి మేము వచ్చేసామని చెప్పేసి కాల్ చేసి చెప్పేశాను. ఇంకా ఈ పువ్వులన్నీ కూడా తెచ్చాం కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నా, పిల్లలకి పెడదాం రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు అని చెప్పేసి. సో ఇలాగైతే మధ్యాహ్నం అంటే సండే రోజు హాఫ్ డే మొత్తం కూడాను అమ్మ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్